మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో నుంచి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు సహాయం చేయండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుల్ని పిలిపించి, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమునెదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులను దేవుడు యోర్దాను నదిని దాటించాడు. అంతేనా? ఎర్ర సముద్రాన్ని దాటించాడా? ఎర్ర సముద్రం ఎటు పోయింది మరి? ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్. మోషే ఎర్ర సముద్రాన్ని దాటించాడా, యోర్దాను నదిని దాటించాడా? మరి ఇక్కడ యోర్దాను నది ఉందేంటి? ఏమన్నారు? ఇప్పుడు ఏముంది? ఏం చదివాం మనం? ఎర్ర సముద్రమును దాటిపోయెను అనుందా? యోర్దాను నదిని దాటిను. మరి ఎర్ర సముద్రం ఎటుపోయింది? దేవునికి స్తోత్రం. అది సముద్రం, ఇది నది, అది అంతే. దేవునికి స్తోత్రం. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటించారు. అప్పుడు మందసము లేదు, ఉందా? ఎర్ర సముద్రము దాటిన తర్వాత మందసాన్ని చేశారు. ఇప్పుడు మందసము యోర్దాను నదిని తీసుకొని అవతలకి వెళ్ళాలి. అప్పుడు మందసము లేదు. ఇప్పుడు మందసాన్ని తీసుకొని వెళ్ళడానికి యెహోషువను ఏర్పాటు చేసుకున్నారు. యెహోషువ గారు ఈ 12 మంది గోత్రములలో ఉన్నటువంటి ఒక్కొక్కరిని 12 మందిని ఏర్పాటు చేసుకొని యోర్దాను నదిని దాటించడానికి సిద్ధపడ్డారు. ఓకేనా? అక్కడ మీరు ఎందుకు ఈ నదిని దాటుతున్నారు? నదిని దాటేటప్పుడు ఒక్కొక్క రాయి ఎందుకు తీసుకురావాలి అంటే, మేము చచ్చిపోయిన తర్వాత మా మనవళ్ళు, మా మనవరాళ్ళు ఏమని చెప్పుకోవాలి? ఇక్కడ ఎందుకు రాళ్ళు కొప్పేశారా అంటే ఏం చెప్పాలి? అప్పుడు ఈ నది దాటినప్పుడు దేవుడు ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లను ఏకరాశిగా నిలిపాడు అని గుర్తు ఏముంటది? ఏం గుర్తు? ఇదే గుర్తు. కాబట్టి మీరందరూ ఐక్యతగా ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఆ రాళ్ళు పెద్ద కుప్పగా వేస్తే, భవిష్యత్తులో ఇగో మా పూర్వీకులు, మా తాతలు, మా ముత్తాతలు ఈ యోర్దాను నదిని దాటారట, మా దేవాది దేవుడు వారిని నడిపించాడు, మందసాన్ని తీసుకొని పోయారు, దేవుడు యాజకులను ప్రార్థన విని నీళ్లు అట్లా ఏకరాశిగా ఆపబడ్డాయి, నీళ్లు గుట్టగా ఆగాయి. వింటున్నారా అమ్మా? వింటున్నారా? వినండి. తర్వాత ఎలాగో వినడానికి అవకాశం ఉండదు. వినండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. సాతాను రాజ్యంలో మనం ఉన్నాం, వాడు విననయ్యాడు. ఆత్మతో నింపబడితే వాక్యాన్ని వింటాం. వాక్యాన్ని వింటే ఆత్మీయంగా బలపడతాం. చిన్నపిల్లలకు తిండి గురించి తెలియదు, భోజనం గురించి తెలియదు, ఆహారం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. దాని విలువ ఎవరికి తెలుస్తుంది? తయారు చేసిన తల్లులకు తెలుస్తుంది. వాక్యాన్ని సిద్ధపరిచినటువంటి వాక్యం విలువ సేవకులకు తెలుస్తుంది. అందుకే వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకయ్యా ఈ కుప్పల రాళ్ళు వేస్తున్నారా అని అంటే, మీ పూర్వీకులు యోర్దాను నదిని దాటారని చెప్పుకోవడానికి ఒక గుర్తు, ఒక ఆనవాళ్ళు. ఈ దినము మనమందరం చనిపోతాం. కొన్ని సంవత్సరాలైన తర్వాత మనం ఇక్కడ పరిచర్య చేసినామని గుర్తేంటి? నువ్వు విశ్వాసమని గుర్తేంటి? నువ్వు ప్రార్థన పరురాలు అని గుర్తేంటి? నీ మనవరాలు ఎట్లా చెప్పుకుంటారు? నీ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని
ఆయన గొప్ప దేవుడని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ఉండవుగా, ఇంకా అప్పటికి వెళ్ళిపోతావు. వెనుకున్నోడికి ఎట్లా తెలవాలి చెప్పండి? ఎట్లా తెలవాలి? ఈ మందిరాన్ని కట్టించింది ఎవరు? ఎవరి జ్ఞాపకార్థంగా కట్టించారు? యేసుదాస్ గారి జ్ఞాపకార్థంగా కట్టించారు. యేసుదాస్ గారు ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు గుర్తేంటి? మందిరమే గుర్తు, ఆయన కాదు. మందిరం గుర్తు. ఈ మందిరం చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తాడు. అంతేనా కాదా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? మీరు చనిపోయిన తర్వాత మీరు చేసినటువంటి పనులు గుర్తు రావాలి. మరి ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకొచ్చి పెట్టారా? ఇదేంది కొత్తగా చెప్తాను, రాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏంటి అని అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే, ఒకప్పుడు గుర్తు ఉండడానికి ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారు ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి రాశిగా వేశారు. అది వాళ్ళ గుర్తు. యోర్దాను నది దాటినందుకు గుర్తు. ఎందుకు వారు ఆ గుర్తుని ఉంచగలిగారు అని మనం ఆలోచిస్తే, యాజకుల మాట వారందరూ విన్నారు. వారిలో ఏముందో తెలుసా? ఏముంది? ఐక్యత ఉంది. వారిలో ఐక్యత ఉంది. ఇంకా మీరు ఆ కింద మాటలు చదివితే, యాజకుల పాదాలు యోర్దాను నది నీళ్లలో ఉండి మందసాన్ని ఎత్తి పట్టుకుంటే జనులందరూ దాటి వెళ్ళిపోయారట. ఒక్కరైనా మిగిలారు వెనకాల? మిగలలేదు. ఒక్కరు కూడా లేరు అక్కడ. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కొక్కరు వచ్చారు, వారంతా మిగిలిపోయారు. ఈ మిగిలిపోయేది ఐక్యత కాదు. యోర్దాను నది దాటడం అంటే ఏంటిదో తెలుసా? శాపములో నుంచి ఆశీర్వాదానికి దాటడం. యోర్దాను నది దాటడం అంటే, ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని, పాపపు జీవితంలో ఉన్నటువంటి వారిని అందరినీ నీళ్లలో యాజకులు మందసాన్ని ఎత్తి పట్టుకొని ఉంటే జనులందరూ దాటిపోయారు. ఇక్కడ మేము నీళ్లలో, మందిరం అనే నీటిలో, ఆత్మీయత అనే నీటిలో యాజకులంగా మేము ప్రార్థన చేస్తా ఉంటే మీరందరూ ఆత్మీయతలో నుంచి, పాపపు జీవితంలో నుంచి దాటి వెళ్ళిపోవాలి. మీరంతా, మేమందరము మేము యాజకులం అని చూడండి. ఆ కింద మీకు చదివితే 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 17వ వచనం. జనులందరూ యోర్దానును దాటుట తుడముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద. చూసారా? అందరూ దాటిపోయేదాకా యాజకులు నీళ్ళల్లో మందసాన్ని పట్టుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఐక్యత. మీరందరూ కుటుంబాలతో కలిసి రావాలనే ఆకాంక్ష, ఆశ, తపన యాజకులకు ఉంటది. పోతే పోయిన వెనకోడు రావట్లేదని వీళ్ళు వెళ్ళిపోయారా? యాజకులు వెళ్ళిపోలేదు, ఎదురు చూస్తా ఉన్నారు. అందరూ దాటిపోయారు, ఒక్కరు కూడా లేదు. అందరూ దాటిపోయారు. ఇశ్రాయేలీయులందరూ ఒక్కరు కూడా మిగిలిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఐక్యత ఉంటే అందరము ఈ పాపపు జీవితంలో నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి దాటిపోతాం. ఐక్యత లేకపోవడం వల్ల నువ్వు పోలే అని ఒకళ్ళని పంపించి మిగతా వాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు, వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ యోర్దాను దాటడం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి రావడమే యోర్దాను నదిని దాటడం. శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుల్లో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతానికి నడిపించబడమే యోర్దాను నది దాటడం. నిన్ను ముంచివేసే యోర్దాను నదిని దేవుడు ఏకరాశిగా ఆపేశాడు. ఎవరిని బట్టి? యాజకులను బట్టి. యాజకులు నీ కోసము, నీ కుటుంబానికి వస్తున్నటువంటి అడ్డుగోడలన్నింటినీ యాజకులు నీళ్లలో పాదాలు నిలిపి మందసాన్ని ఎత్తిపట్టి మా బిడ్డలు దాటిపోయేదాకా ఈ రాశి కదలడానికి వీల్లేదని వారు ప్రార్థన చేస్తా ఉంటే వారందరూ ఐక్యతగా దాటిపోయారు. ఈరోజు ఎందుకు కుటుంబాలలో ఐక్యతగా ఈ పాపపు బ్రతుకుల నుంచి దాటిపోలేకపోతున్నారు, పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నారు అంటే ఐక్యతను చెడగొట్టింది సాతాను. ఐక్యతను చెడగొట్టింది కుటుంబాలలో. ఒకే మాట వింటారా? గుడికి వెళ్దాం అని అంటే ఎవరన్నా వింటారా?
లేదు ఐక్యత లేకుండా చేసింది. ప్రార్థన చేసుకుందాం అని కుటుంబంలో ఎవరన్నా అంటే వింటారా? నువ్వు చేసుకోరాదు, ఓ ఇక దిగొచ్చిందమ్మ, ఇక ప్రార్థన చేస్తేనే బతుకుతామా అనే వాళ్ళు ఉన్నారు. సాతాను అలా ప్రేరేపిస్తుంది. గుడికి వెళ్తేనేనా ఇంకా మరి తొందరగా పోవాలా, ముందుగా పోవాలా, వెనక పోకూడదా, ఇంటికాడ ఉండి వినకూడదా, మాటలు వినపడుతూనే ఉన్నాయిగా. ఇలాంటి అన్ని సాతాను కుతంత్రాలు. ఇవన్నీ ఐక్యత లేకుండా చేస్తుంది, ఐక్యత లేకుండా చేస్తుంది. చూడండి, వీరందరూ చక్కగా ఆ యోర్దాను నదిని దాటిపోయారు. ఆ కిందకి చూస్తే చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యోర్దానుకు పడమట దిక్కునున్న అమోరీయుల రాజు అందరును, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయులు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. చూసారా, రాజుల గుండె చెదిరిపోయిందట. ఎందుకు? దాటినందుకు కాదు. వీళ్ళు ఒక్కడు కూడా మిగిలిపోలేదు ఇంత ఐక్యతగా. ఈ రహస్యం నీళ్ళేమో ఆడ ఆగిపోయినాయి గుట్టలాగా, వీళ్ళేమో మందసం పట్టుకొని నీళ్ళల్లో ఉన్నారు. అరే వీళ్ళంతా బలగెళ్ళిపారు. ఆశ్చర్యం వేసింది, వీళ్ళ గుండెలు చెదిరిపోయినాయట. మీరందరూ ఐక్యతగా మందిరానికి వస్తూ ఉంటే కొంతమంది గుండెలు చెదిరిపోవాలి. కానీ ఆడ వాళ్ళ గుండెలను చెదిరిపోయేంత ఐక్యత మనకెక్కడిది? నిజంగా ఇండ్లల్లో ఒక్కళ్ళు కూడా లేకుండా మందిరానికి వస్తే కొన్ని కుటుంబాలలో గుండెలు అదిరిపోతాయి. వామ్మో, ఇంత ఐక్యత వస్తుంది ఎందుకని, ఎక్కడి నుంచి వస్తుందని భయం పుట్టుకొస్తుంది. సాతాను గాడికి తెలుసా మీకు? మీరు ఒక్కొక్కళ్ళే వస్తుంటే వాడు చక్కగా డీజే పెట్టుకుని డ్యాన్స్ చేస్తాడు. ఎవడాడు? సాతాను. ఎందుకో తెలుసా? ఆ పోనీలే ఒక్కళ్ళు ఏం చేస్తారు, ఒక్కడు పోయి ఏం చేస్తాడు, ఒక్కడు గుడికి పోయి ఏం చేస్తాడు, ఒక్కరు ప్రార్థన చేసి ఏం చేస్తారు, ఒక్కరు వాక్యం చదివి ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. నేను చెప్తాను కదా, ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఎంత ప్రార్థన చేసినా దండగా, ఇంటిలో ఒక్కళ్ళు ఎంత చేసినా అది దండగా అవుతుంది. మీరు ఐక్యతతో చేయండి. ఒకరోజు శుక్రవారం అనుకుంటా, ఆదికాండము 11వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ యొక్క 1 నుంచి 10, 11 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానం చేసినాం. ఏముంది అక్కడ? ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడు? ఐక్యత కలిగితే దేవుడు కూడా ఏం చేయలేడంటే దేవునికే భయం వేస్తుంది. దేవునికి భయం వేసి దిగొచ్చిందా రాలేదా? దేవునికి భయం వేసే సందర్భం ఏంటంటే ఐక్యత. దేవుణ్ణి కూడా దించగలిగినటువంటి శక్తి ఎక్కడుందంటే ఐక్యతలో ఉంది. దేవుణ్ణి దించాలి అంటే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు. మేడగదిలో అపోస్తలులంతా ఐక్యతగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగొచ్చింది. లేదంటారా? అధికారులు ఎప్పుడు దిగొస్తారు? రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినప్పుడు అధికారులు సహా దిగొస్తారంతే. ఎప్పుడు? ఐక్యతగా రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష ధర్నా కనుక చేస్తే అధికారులు సహితము దిగి అక్కడికి వస్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకపోవడానికి గల కారణం ఏంటంటే తెలుసా? ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. ఐక్యతను చెడగొట్టింది, దేవుణ్ణి రాకుండా చేసింది, నీకు ఆశీర్వాదం రాకుండా చేస్తుంది సాతాను. వీళ్ళందరూ ఐక్యతగా దాటిపోయారు. అవిధేయత నుంచి విధేయతలోనికి దాటిపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ. మనమంతా ఐక్యతగా విధేయతతో శాపగ్రస్తము నుండి ఆశీర్వదించబడిన ప్రాంతానికి వెళితే కొంతమంది రాజులు, కొంతమంది అధికారులు గుండెలు పగిలిపోతాయి. వాళ్ళు దడుచుకుంటారు, వారు భయపడతారు మన ఐక్యతను చూసి. ప్రతి కుటుంబం ప్రార్థనలో కూర్చొని, ప్రతి కుటుంబం ఆదివారం అనగానే 8:30, 9 గంటలకు ప్రతి కుటుంబం ఇక్కడ ఉందనుకో, ఊరే కనగడలాడిపోతుంది. తెలుసా మీకు? ఊరి పెద్దలు కూడా, గ్రామస్తులు కూడా వామ్మో వాళ్ళు ఐక్యతగా వెళ్ళిపోతారు, వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందని ఒక అలజడి పుట్టుద్ది. అది లేకుండా చేస్తున్నాడు సాతాను. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా?
ఐక్యత, ముందు మీ కుటుంబంలో ఐక్యతగా ప్రార్థనకు రావడానికి సిద్ధపడదు. కన్నీరు కార్చి ప్రార్థన చేయండి, ఐక్యత లేకుండా చేస్తుంది. చూడండి, సంపాదన విషయంలో కూడా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ఐక్యత కలిగి పని చేసుకునే డబ్బులను ఒక దగ్గర పెట్టి దేనికి ఖర్చు పెడదామంటే ఏ లోటు ఉండదు. ఉంటుందా? నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు నీ దగ్గరే ఉంచుకొని, ఆమె ఖర్చు పెట్టి ఆమె సంపాదించే డబ్బులు ఆమె దగ్గరే పెట్టుకొని, ఆమె కోరికలు ఆమె డబ్బులతో తీర్చుకొని, ఈయన కోరికలు ఈమె డబ్బులతో తీర్చుకొని, ఆమెకు అవసరమైన అప్పులు ఆమె చేసి, ఈయనకు అవసరమైన అప్పులు ఈయన చేసి, ఆఖరికి తేల్చి ముందుకు వచ్చేసరికి అప్పుల పాలై ఏంది ఎక్కడ చెడిపోతుందంటే ఐక్యత లేకపోవడం వల్ల చెడిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోర్దాను దాటడం అంటే శాపగ్రస్తంలో నుంచి ఆశీర్వాద ప్రాంతానికి వెళ్ళడం, అవిధేయతలో నుంచి విధేయతలోనికి వెళ్ళడం, శాపము చీకటిలో నుంచి వెలుగులోనికి దాటి వెళ్ళడం. ఎలా వెళ్ళాలో తెలుసా? ఒక మంచి పని కొరకు ఐక్యత కలిగి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును. విషయం చెప్పనా? ఫంక్షన్లకైతే కుటుంబం ఆటో కట్టుకొని వెళ్ళిపోతారు కదా. కుటుంబం తాళాలేసి వెళ్ళిపోతారు. మరి మందిరం, ఒక మంచి కార్యానికి, ఆ దేవుడు అద్భుతాలు చేసే స్థలానికి, నీవు ఆశీర్వదించబడే స్థలానికి నీవెందుకు ఐక్యతగా రాలేకపోతున్నావంటే నీలో సాతానుడే పనిచేస్తున్నాడు కానీ దేవుడు పనిచేయట్లేదు. దేవుడు పనిచేస్తే ఐక్యతగా ఆ శాపగ్రస్తమైనటువంటి స్థలము నుంచి, ఆ శాపగ్రస్తమైన పాపమైన స్థలములో నుంచి దాటి మందిరము, దీవించబడే మందిరములోకి వచ్చేస్తావు, ఆశీర్వదింపబడే మందిరంలోకి వచ్చేస్తావు, మేలు కలిగే స్థలానికి నువ్వు వచ్చేస్తావు. ఐక్యతగా అందరూ కలిసి ఐక్యతగా వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత కలిగిన చోట దీవెన ఉంటుంది, ఐక్యత కలిగిన చోట విధేయత ఉంటుంది, ఐక్యత కలిగిన చోట అద్భుతాలు జరుగుతాయి. ఐక్యతగా వారందరూ మందసాన్ని మోసుకొని వెళుతూ ఉంటే ఆ రాశిగా నీళ్లు ఆగిపోయినాయి. ఐక్యత కలిగి ఉంటే ఎవరు కూడా ఏమీ చేయలేరు మనల్ని. కాబట్టి ఐక్యతలో మొదటి లక్షణం ఏంటంటే దాటిపోవాలి. ఐక్యతగా ఒక మంచి పని చేయడానికి, దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి ఐక్యత కలిగి దేవుని మందిరంలోకి దాటి రావాలి. పాపాన్ని దాటి రావాలి. ఒక్కదానివే రావడం కాదు, పాపాన్ని అందరూ వదిలిపెట్టాలి, శాపాన్ని అందరూ వదిలిపెట్టాలి. కుటుంబంతో నీ యొక్క శాపాన్ని, పాపాన్ని, అవిధేయతను వదిలిపెట్టి రావాలి. ఐక్యతగా రండి దేవుని మందిరానికి, దీవించబడతారు. కనాను పాలుతేనెలు ప్రవహించే దేశానికి వారంతా నడిపించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక మంచి ప్రదేశానికి, ఆశీర్వదించబడే ప్రదేశానికి వెళ్ళడానికి ఐక్యత కలిగి దేవుని సన్నిధికి వెళదాం. ఇక ముందుకు